హాయ్ గాయ్స్, ఈ వీడియోలో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న బ్లాస్ట్ జోన్ మూవీ యొక్క రివ్యూ అయితే తెలుసుకుందాం. మూవీ ఎలా ఉంది అంటే పర్లేదు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాదు, కంప్లీట్ గా యాక్షన్ సీన్స్, ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయి మూవీ అంతా. ఇందులో మెయిన్ లీడ్స్ గా అర్జున్ సర్జా, అభిరామి అండ్ ప్రీతి ముకుందన్ యాక్ట్ అయితే చేశారు. స్టోరీ విషయానికి వస్తే అర్జున్ ఫ్యామిలీ ఏమో కరాటే ఫ్యామిలీ, విలన్ ఏమో మైనింగ్ కంపెనీ ఓనర్. ఒకరికి ఇంకొకరికి సంబంధం ఉండదు. ఈవెన్ లాస్ట్ 10 minutes కి ఒకరికొకరికి తెలియదు ఎవరు ఏంటి అనేది. బట్ విలన్ గ్యాంగ్ లో ఉండే ఒక చైన్ స్నాచర్ వల్ల మైనింగ్ కంపెనీ సీఈఓనే లేపేస్తారు. అది ఎందుకు, ఏంటి, ఎలా జరిగింది అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే. ఈ మూవీలో యాక్షన్ బ్లాక్స్ అనేవి బాగుంటాయి. కరాటే ఫ్యామిలీకి ప్రాబ్లం వస్తే ఎలా ఉంటుంది అనేది ఈ మూవీలో చూపించారు. ఇంకా ఈ మూవీలో పాజిటివ్స్ వచ్చేసి యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగా డిజైన్ చేశారు అండ్ ఫైట్స్ కూడా చాలా బాగుంటాయి. ఈ మూవీలో నాకు బాగా నచ్చింది అయితే లింకింగ్, చైన్ స్నాచర్ నుంచి సీఈఓని చంపడానికి ఎలా వెళ్లారు అనేది నీట్ అండ్ క్లీన్ గా చూపించారు. సినిమా చూసాక కనిపిస్తుంది చైన్ స్నాచర్ సైలెంట్ గా వచ్చేస్తుంటే సినిమాలో స్టోరీయే ఉండదు కదా అని. ఇంకా ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్ చాలా ఈజీగా ఉంటది. విలన్ ఒక రేంజ్ లో చూపించి ఈజీగా చంపేస్తారు. ఈ మూవీలో అయితే స్టోరీ ఏం పెద్దగా ఉండదు, యాక్షన్ సీక్వెన్సెస్ వల్ల అలా వెళ్ళిపోతుంది. బట్ మూవీ చూసినంత సేపు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువగా నచ్చని వాళ్ళకి మాత్రం ఈ మూవీ బోర్ కొట్టేస్తుంది, ఎందుకంటే స్టోరీ తక్కువ ఉంటుంది కాబట్టి. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ వైజ్ వస్తే అర్జున్ యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. యాక్షన్ కింగ్ అండ్ టైటిల్ నార్మల్ గా రాదు కదా మరి. అభిరామి అండ్ ప్రీతి ముకుందన్ వాళ్ళ యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. వాళ్ళ ఫైట్ సీక్వెన్సెస్ చాలా బాగుంటాయి. ఫైనల్ గా చెప్పాలంటే ఒక వన్ టైం వాచ్ మూవీ. యాక్షన్ మూవీస్ నచ్చే వాళ్ళకి ఈ మూవీ చాలా వర్త్ వాచ్ అంటాను. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3/5. ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి.